హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే హైదరాబాద్లోని ఇండియన్ గవర్నమెంట్ మింట్ నుంచి అయితే నోటిఫికేషన్ ఒకటి రావడం తేలిందండి. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా కావాల్సిన క్వాలిఫికేషన్ అంటే మిగతా ప్రాసెస్ ఇక్కడ క్లారిటీగానే చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. అండ్ వీడియో వస్తే లైక్ అనేది చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ జాబ్స్ అనేది చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది కాబట్టి, అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ కూడా మన తెలుగు రాష్ట్రంలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఎగ్జామ్ రాసి ఇక్కడ మీరు జాబ్ కూడా చేసుకోవచ్చండి. ఇంత మంచి అవకాశం వదులుకోకండి. అండ్ ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అనేది చేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ అనేది చూసుకుంటే సెప్టెంబర్ 2 నుంచి స్టార్ట్ అవడం తేలింది. లాస్ట్ డేట్ అనేది అక్టోబర్ 1 వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వివరాలు మిగతా క్లారిటీ ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకవేళ మీకు అప్లై వీడియో కావాలంటే కామెంట్లో చెప్పగలండి. ఎంతమంది ఎక్కువ కామెంట్ అనేది చేస్తే అంత త్వరగా అయితే నేను చేసి అయితే పెడతానండి. అదేవిధంగా వీడియో వస్తే లైక్ అనేది చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేయండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ మింట్ ఏదైతే ఇక్కడ మీరు చూసుకుంటే చెర్లపల్లి హైదరాబాద్లో అయితే ఇక్కడ ఉండడం జరిగిందండి. అండ్ ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇక్కడ మీరు ఎగ్జామ్ అనేది రాసుకొని అదేవిధంగా జాబ్ కూడా ఇక్కడే మీరు చేసుకోవచ్చు అండి. ఇంత మంచి అవకాశాన్ని మీరు వదులుకోకండి. మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. జూనియర్ టెక్నీషియన్ వేకెన్సీలో కానీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. మీరు అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ అనేది చూసుకుంటే అక్టోబర్ లేదా నవంబర్లో అయితే కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ చూపించడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసే ఫౌండరీ మ్యాన్లోనే 5 ఉద్యోగాలు అయితే కేటాయించడం జరిగింది. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రోప్లేటింగ్ అని చూసుకుంటే 5 ఉద్యోగాలు అయితే కేటాయించారు. తర్వాత జూనియర్ టెక్నీషియన్ కెమికల్ ప్లాంట్లోనే గమనించండి ఫ్రెండ్స్, దీంట్లోనే ఇది 8 ఉద్యోగాలు అయితే కేటాయించడం జరిగింది. తర్వాత జూనియర్ టెక్నీషియన్ డయాన్ మోల్డ్ అని చూసుకుంటే 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ప్రెస్సీ మెటల్ అని చూసుకుంటే 2 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. తర్వాత జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ వాళ్ళకైతే 20 ఉద్యోగాలు అయితే కేటాయించడం జరిగిందండి. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. తర్వాత జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ వాళ్ళకు 1 వేకెన్సీ. జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకు 2 ఉద్యోగాలు. జూనియర్ టెక్నీషియన్ ప్లంబర్ వాళ్ళకైతే 1 అండ్ జూనియర్ టెక్నీషియన్ మిషనరీస్ వాళ్ళకు 1 అండ్ జూనియర్ టెక్నీషియన్ టర్నర్ వాళ్ళకైతే 1 అయితే కేటాయించడం జరిగిందండి. వీళ్ళకి సాలరీ అనేది లెవెల్ 1 కింద అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. కేటగిరీ వైస్గా ఇక్కడ వేకెన్సీ అనేది మీరు చూసే ప్రయత్నం చేయండి. సో గైస్, ఇక్కడ సాలరీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 18,780 రూపాయలు అయితే ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల అలవెన్స్ కూడా వస్తాయి. అండ్ లాస్ట్ వరకు బేసిక్ అనేది 67,390 రూపాయలు అయితే ఉంటుందండి. అండ్ ఎలిజిబిలిటీ అని చూసుకుంటే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా మంచి అవకాశం అండి. అయితే ఇక్కడ మీరు చూడండి. సో గైస్, ఏజ్ రిలాక్షన్ ఇక్కడ మీరు చూసుకుంటే అన్ని వేకెన్సీలకు అనేది ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ 10 ఇయర్ వరకు ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుందండి. ఇక్కడైతే మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే మీరు గమనించండి. అదేవిధంగా పీడబ్ల్యూడీలో ఇంకా కేటగిరీ వైజ్గా కూడా ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. ఇక్కడైతే మీరు చూసుకోండి. అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కావచ్చు, డైవర్స్డ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు, సపరేటెడ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కూడా సపరేట్గా ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడైతే మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. డిపెండ్ పర్సన్ వాళ్ళకు కూడా సపరేట్గా ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా వర్తిస్తుంది. అది కూడా ఇక్కడ మీరు క్లారిటీగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో గైస్, ఇక్కడ ఒకటైతే మీరు గమనించండి. ఇక్కడ మీరు జనరల్ వేకెన్సీలకు అనేది అప్లై అనేది చేసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే ఎలాంటి ఏజ్ రిలాక్షన్ అయితే వర్తించదు. ఇక్కడైతే ఇది మీరు క్లారిటీగా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. గైస్, ఇక్కడ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్ ఫౌండరీ మ్యాన్ వాళ్ళకైతే ఐటీ సర్టిఫికేట్ అనేది ఫౌండరీ మ్యాన్, అదేవిధంగా ఫర్నేస్ ఆపరేటర్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రోప్లేటింగ్ వాళ్ళకైతే ఎలక్ట్రోప్లేట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఐటీ సర్టిఫికేట్ అనేది. అది ఎన్సీయూటీ అయినా పర్లేదు, ఎస్సీయూటీ అయినా పర్లేదండి. నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్ కెమికల్ ప్లాంట్ వాళ్ళకైతే కెమికల్ ఆపరేటర్ కావచ్చు, ఆ తర్వాత అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉన్న మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఐటీఐ నుంచి అయితే సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ డయాన్ మోల్డ్ అని చూసుకుంటే ఇక్కడ హీట్ అండ్ ట్రీట్మెంట్ ఆపరేటర్ కావచ్చు, టూల్ అండ్ డై మేకర్ అండ్ మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ వాళ్ళైనా ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి ఈ వేకెన్సీలకు అనేది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ప్రెస్సీ మెటల్ వాళ్ళకైతే ఇక్కడ గోల్డ్ స్మిత్, అదేవిధంగా జ్యువెల్ స్మిత్ వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఐటీఐలో ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది.
జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్ వాళ్ళైతే ఇక్కడ ఫిట్టర్ కావచ్చు, మెల్వరైట్ మెయింటెనెన్స్ మెకానిక్ వాళ్ళైనా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండి ఫిట్టర్ వేకెన్సీలకు అనేది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకైతే ఇక్కడ మీరు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఐటీఐలో అనేది. జూనియర్ టెక్నీషియన్ వెల్డర్ వాళ్ళైతే వెల్డర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమేషన్ వాళ్ళకైతే ఐటీఐలో అనేది ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమేషన్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్ ఇన్స్ట్రుమేషన్ అండ్ మెకానిక్ ఉన్న మీరు ఎలిజిబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ప్లంబర్ వాళ్ళకైతే ప్లంబర్ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఐటీఐలో అనేది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మిషనిస్ట్ వాళ్ళకైతే మిషనిస్ట్ ట్రేడ్ అదేవిధంగా మిషనిస్ట్ గ్రైండర్ ఉన్న మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత జూనియర్ టెక్నీషియన్ టర్నర్ వాళ్ళకైతే టర్నర్ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే క్లారిటీగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించండి. సో గైస్ ఎగ్జామ్ ప్రాసెస్ అని ఇక్కడ చూసుకుంటే హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ సిలబస్ అని ఇక్కడ మీరు చూసుకుంటే పార్ట్ ఏ అదేవిధంగా పార్ట్ బి అని ఉండడం జరుగుతుంది. అండ్ పార్ట్ ఏలో చూసుకుంటే జనరల్ ఎబిలిటీ టెస్ట్, జనరల్ అవేర్నెస్ కావచ్చు, బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ పైన, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పైన, అదేవిధంగా బేసిక్ అర్థమెటిక్ ఎబిలిటీ పైన అయితే ఉంటుంది. అండ్ 30 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 30 మార్క్స్ అనేది 30 మినిట్ టైం అయితే ఇస్తారు. తర్వాత మీ టెక్నికల్ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 120 మార్క్స్ అనేది కేటాయించడం అయితే జరిగింది. టోటల్ అనేది 150 మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ దీనికనే టైం అయితే 60 మినిట్ టైం అయితే ఉంటుంది. టోటల్ 90 మినిట్ కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో గైస్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇక్కడ చూసుకుంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 55% మార్క్స్ రావాల్సి అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 50% మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% మార్క్స్ అనేది రావాల్సి అయితే ఉంటుందండి. వీళ్ళైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే పార్ట్ ఏ అదేవిధంగా పార్ట్ బి రెండింటికి సపరేట్గా మీరు క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. రెండింటికి కలిపి మీరు క్వాలిఫై అయితే సరిపోతుందండి. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదండి. అండ్ ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అయితే ఇక్కడ మీరు గమనించండి. ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మన తెలుగు రాష్ట్రం అయిన హైదరాబాద్లో అయితే ఉంటుందండి ఎగ్జామ్ సెంటర్స్ అనేది. నెక్స్ట్ చెన్నై కావచ్చు, ముంబై, కోల్కతా, ఢిల్లీలో అయితే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయని ఇవ్వడం జరిగిందండి. అండ్ మ్యాక్సిమం అయితే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే ఇక్కడ హైదరాబాద్ అనేది ఫస్ట్ సెంటర్ అయితే చూస్ అని చేసుకోండి. మనకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇదైతే మీరు చూస్ అని చేసుకోవడానికి ట్రై అని చేయండి. గాయస్ ఇక్కడ ఫీజు అనేది చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 300 ఫీజు మాత్రమే ఉంటుంది. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే అండ్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 650 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే ఇది మీరు క్లారిటీగా గమనించే ప్రయత్నం చేయండి. అప్లికేషన్ అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి మాత్రమే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే త్వరగా అయితే నాకు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. నేను వెంటనే అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ మిగతా క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మిగతా అనేది ఇక్కడ క్లారిటీగా చూసుకోండి. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.